ప్రకాశం జిల్లా పొదిలిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. నీటి కష్టాలు తొలగించేందుకు 10 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం సమ్మర్ స్టోరేజ్ మంజూరు చేసినా దానిపై నాయకులు దృష్టి సారించలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమ్మర్ స్టోరేజ్ పనులు కాస్త మరమ్మతులు చేసినా మళ్లీ గాలికి వదిలేశారు. దీంతో ఇక్కడి ప్రజలు టీడీపీని గెలిపించుకున్నారు. 10 ఏళ్లుగా సమ్మర్ స్టోరేజ్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు నిరాశ ఎదురవుతోంది. ఇప్పటికైనా సమ్మర్ స్టోరేజ్ పూర్తి చేసి ప్రజలు తాగునీటి కష్టాలు తీర్చాలి, లేకపోతే ఉద్యమం చేపడతామని సిపిఎం నాయకులు రమేష్ అన్నారు. పట్టణ నగర పంచాయతీలో తీవ్రమైనటువంటి త్రాగునీరు, వాడుక నీరు సమస్యని ఎదుర్కొంటా ఉన్నారు. గత 20-25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్క చెరువు కూడా నిండేటువంటి విధంగా ఇప్పటి వరకు వర్షాలు పడలేదు. చెరువులకు నీళ్ళు వచ్చేటువంటి మార్గాలు కూడా రకరకాల అవరోధాల వల్ల ఎక్కడికక్కడ నీళ్లు చెరువులకి చేరే పరిస్థితి లేదు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో 7 నుంచి 1000 అడుగులు వేసినా కూడా నీళ్లు పడినటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. గత 10-15 సంవత్సరాలుగా ప్రజానీకం వివిధ రూపాల్లో చేసినటువంటి ఆందోళన ఫలితంగా పొదిలి పెద్ద చెరువుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా మార్చి పొదిలిలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజానీకానికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలు ఎన్నికల ముందు ఇచ్చేటువంటి హామీలుగా నీటి మీద రాతల్లాగా ఈ హామీలు తయారవుతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు